హలో మై డియర్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయి. ఆ తర్వాత వ్లాగ్ అనేది మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి చాయ్కి పెట్టేసుకుంటున్నాను. చాయ్ మీన్ టీకి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి అనేసి వచ్చేసాను. ఆ విషయం ఏంటిది అంటే, చాలా వయసు అయిపోయింది కదా ఫ్రెండ్. మామూలుగా చూస్తుంటేనే వయసు ఎక్కువ అయిపోయింది. మరి ఇంత ఘోరమా? పెళ్ళి జరుగుతూ ఉంది 1 మంత్ నుంచి. ఎంగేజ్మెంట్ అంటారు, పెళ్ళి అంటారు, మళ్ళీ ఏమో పెళ్ళి కూతురింటికి వెళ్తున్నామంటారు, సామాన్లు అవి కొనుక్కున్నామంటున్నారు. ఎప్పుడండి వెళ్ళేది? డైరెక్ట్గా పెళ్ళి కూతుర్ని మనం ఎప్పుడు చూడాలి? ఏమబ్బా, ఏం అర్థం కాకుంటుంది. నిజంగా వేరే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తూ ఉంది వీళ్ళ వేషాలు చూస్తుంటే. ఇంకా నిన్నేమో స్కిన్ కేర్, హెయిర్ రొటీన్ మొత్తం చేసేసారు. ఫేషియల్స్ వేసి మంచిగా ముస్తాబ్ చేసి పెట్టారన్నమాట. ఇంకా పెళ్ళి కూతురు ఎవరో, ఎప్పుడు వస్తుందో, ఆ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో, ఆ కారులో వెళ్ళడమే సరిపోయింది. నాకు కూడా ఏం అర్థమే కావడం లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను కూడా వాళ్ళ సబ్స్క్రైబర్నే. అప్పుడు ఒకప్పుడు ఒక ఎగ్తో ఇది గుడ్లతో చేశారు చూడండి బజ్జీలు. అప్పటి నుంచి నేను చూస్తున్నాను వాళ్ళ వంటకాలు, పెళ్ళి ఫొటోస్. ఇంకా తను పెళ్ళి చేసుకొని వచ్చారు కదా, ఇంకా అప్పటి నుంచి నేను సబ్స్క్రైబర్నే, ఇంకా డైలీ చూస్తున్నాను. ఈ మధ్య ఏమో ఈ పెళ్ళి గోల మాత్రం అయిపోగుంటుంది. అసలు ఈ పెళ్ళి నిజమా అబద్ధమా అనిపిస్తుంది. ఎందుకు అంటే, 2-3 రిలేటివ్స్ తప్ప ఇంకెవ్వరు లేరు. మనకు లేకపోయినా ఆ పెళ్ళి కూతురు తరపునన్నా ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళన్నా కనిపించడం లేదు. అదే షాకింగ్గా ఉంది. మళ్ళీ వ్లాగ్స్లో అంత వేస్ట్ కంటెంట్ నిజంగా షేర్ చేయాలి, కానీ ఇలా అబద్ధాలు, ఎంత అబద్ధం ఉన్నా అది వ్లాగ్ కాదు కదా. స్క్రిప్ట్ రాసుకొని చేయడం వ్లాగ్ కాదు, అది వ్లాగ్స్ క్రిందకే రాదు. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వాష్ చేయడానికి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఇదే మా అమ్మకి చెప్పాను కదా 10 మాటలు రికవర్ అవుతుంది అని. ఒకరోజు రికవర్ అయినట్టు అవుతుంది, మళ్ళీ నైట్కి జ్వరం వచ్చేస్తుంది. ఇంకా కొంచెం స్నానం చేపించి జడ అయితే వేసేసుకున్నాను. స్టార్ట్ చేయలేదు, అంతా వాగేసా. క్యాబేజ్ కర్రీ ఆల్మోస్ట్ డన్. ఇంకా మేమే మధ్యాహ్నం తిన్నాము రైస్. ఎందుకో అసలు చాలా కన్ఫ్యూజ్ ఉంది. అంట్లు వాష్ చేయాలి, ఇంకా పప్పే తింటారు మా వారు. అదండి, పప్పు చేసేసుకున్నాము కొంచెం త్వరగా. ఈ అంట్లు ఎంత పెట్టినా కూడా అంత ఏదో పోయినట్టు. కుక్కర్ ఒక చోట, మూత ఒక చోట ఉంది. దీనికి హ్యాండిల్ పెట్టేయాలి. ఎప్పుడు ముహూర్తం ఉందో ఏమో దీన్ని. కదండి, ఫాస్ట్గా పని అయితే చేస్తాం. సో ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. అమ్మకి ఇంకా ఫీవర్ చాలా వరకు అయితే క్యూర్ అయిపోయింది. చూడండి, ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. జడ వేయాలి. ఆ తర్వాత అంట్లు మొత్తం ఎన్ని ఉన్నాయో చూపిస్తా చూడండి. అంట్లు వాష్ చేసేసేయాలి. బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. చాలా వరకు అయితే పని ఉంది. ఈవినింగ్ అవుతుంది, 3:30 అయ్యింది. ఇంకా 4:30కి ఆసిఫ్ వస్తాడు. పాలు తెప్పియాలి. మా పాపని పోయి తెస్తుందా ఏమో అడగాలి. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత చాలా బ్లాగ్స్ నా దాంట్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు కదా వెళ్ళి. ఓకే, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది నాకేం నచ్చడమే లేదు. ఇలా ఉండాలి ఇది. సో ఇలా ఉండేది ఒకటి కొనుక్కోవాలి. శారీ వేర్ చేశాను. ఇదే శారీ కొత్తది, బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఎవ్వరు సరిగ్గానే కుట్టిస్తావరు. నేను ఒక బ్లౌజ్ కుట్టించాను, వేస్ట్ అయిపోయింది. అందుకనేసి ఇంకా చూస్తూ ఉన్నాను. మా అమ్మ చూడండి ఎలా నిలబడిందో.
ఇలా వెళ్ళి దిష్టి తగిలించుకొని వస్తుంది. బట్టలు అయితే చాలా వరకు అయితే వాష్ చేయాలి. దీనికి కవర్ కూడా వేయాలి. ఈ డే వేసేస్తాను. ఇది మొత్తం క్లీన్ కూడా చేసేసుకున్నాము ఈ డే. ఓకేనా. సో చాలా వరకు వెదర్ సూపర్గా ఉంది. నా ప్లాంట్స్లోకి వాటర్ వేయాలి. చూడండి, అంత వర్షం పడి అంత గబ్బులేసిపోయింది. ఇది చూస్తే మరీ ఘోరం అయిపోయింది అసలు అలోవెరా. ఓకే కదండి, బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్. ఇంకా మేమైతే క్యాబేజ్ కర్రీ, రైస్ అయితే మధ్యాహ్నానికి తినేసాము. ఇంకా నా హబ్బీ రావడం కొంచెం లేట్ అయింది. తను క్యాబేజ్ కర్రీ తిన్నాడు. అందుకనేసి ఇక్కడ పప్పుకైతే త్వరగా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఈవినింగ్ అయిపోయింది. 4 అయ్యింది టైము. ఇంకా ఇప్పుడు కాల్ చేస్తే తినలేదు, వచ్చి తింటా అని చెప్పాడు. ఇంకా అదే గబగబా అన్నీ చేసేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ వంటలు కూడా వాష్ చేయలేదు. మార్నింగ్ నుంచి సెల్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా ఉన్నామన్నమాట. ఇంకా తను వస్తున్నాడంటే అయిపోయింది. ఇంకా ఒక దొంగకి వాచ్మెన్ ఎలా కాపలా ఉంటారు అలాగా. అందుకనేసి పాపం ఆకలితో ఉంటారనేసి ఇక్కడ పప్పుకైతే పెట్టేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా డైలీ పప్పేనా అనుకోవద్దు, తను పప్పు మాత్రం ఏది తినడు. మేమైతే అన్ని వెజిటేబుల్స్ తినేస్తాము, ఏం లేదు. తను కూడా తింటాడు, కానీ మటన్ కర్రీ లాగా ఉండాలి వెజిటేబుల్స్ అంటే. దేంది టేస్ట్ దానికి. ఇంకా మళ్ళీ ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ అయింది కదా, తను వచ్చే లోపల అది కూడా అవుతూ ఉంటుంది అనేసి ఇలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక పక్కన ఇంకా పప్పుకు పెట్టేసుకున్నాను. అంట్లు వాష్ చేసేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా అంట్లు వాష్ చేసేస్తాను చూసేసేయండి. మన ఛానల్లో కొంచెం అన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. సో మన వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే, నాకు తెలిసిన వాళ్ళు దయచేసి ఎవరికి షేర్ చేయకండి. షేర్ చేసి అంత ఊరికే గందరగోళం చేయకండి. నాకు వచ్చినంత నేను చేసుకుంటూ ఉన్నానన్నమాట. దీంట్లో షేర్ చేసి వాళ్ళు వీళ్ళు చెప్తే మళ్ళీ మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకనేసి వింటుంటారు కాబట్టి షేర్ చేస్తున్నాను. ఇది ఒక రొటీన్ డైలాగ్ అయిపోయింది నాకు ఎప్పుడు కూడా. ఇంకా నా ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అయినంత వరకు ఇంకా కొంచెము చెప్తూనే ఉండాలి, వీళ్ళకి బతిమాలుతూ ఉండాలన్నమాట. ఇంకా నా గోల్ అనేది రీచ్ అయిపోతే మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టీ రెడీ అయిపోయింది. ఇంకా సగానికి సగం అంట్లు అయితే వాష్ అయిపోయాయి. ఇంకా మా అమ్మ నువ్వు కూడా తాగుతావా అని అడుగుతున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆఫ్ అయిపోయింది. బట్టలు మొత్తం తీసేసి వేసేసుకోవాలి. టీ తాగేసిన తర్వాత వేసేస్తాను. ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకా నా హబ్బీ వచ్చేసారన్నమాట. ఈవినింగ్ 4:30కి వస్తూ పానీపూరి అయితే తెచ్చారు. ఇంకా బ్రెడ్స్ కూడా తెచ్చారన్నమాట, బ్రెడ్ ప్యాకెట్స్. ఇంకా అవి నేను చెప్తేనే తెచ్చారు, అది ఇదే అంటుంది మా అమ్మ. అంటే నా కోసమని ఇలా ఊరికే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అన్నం తింటావా అని అడిగితే తిన్నాడంట. ఇంకా ఏదో వడలు అవి ఇవి తిన్నాను, వద్దు బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పారన్నమాట. నాకు ఒకటి ఇవ్వు, కొంచెం కూర్చొని తినొచ్చు అని చెప్తే, నాకు ఒకటి ఇవ్వు చాలంటే ఇలానే ఇచ్చేయాలా అని అడుగుతూ ఉన్నానన్నమాట. ఇంకా అసలు 2 టైప్స్ తెచ్చారన్నమాట. ఒకటి పాపం ఎప్పుడన్నా తెచ్చినా మంచిగా తెస్తా, తిని అలా పనుకో. అందుకే ఇంత లావ్ అయిపోయాను నేను ఈరోజు షాక్ అయిపోయాను నిజంగా. ఇంతలా ఉన్నా కూడా పాపం చెప్తాడు, కానీ నాకు అర్థమే కాదు. ఈ ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి నేను చాలా లావ్ అయిపోయాను. ఎలా వెయిట్ లాస్ చేయాలో ఏం అర్థమే కాకుంటుంది. అయినా ఈ మధ్య నేను తక్కువగానే తింటున్నాను, అయినా ఎలా అవుతుందో ఏమో. ఇంకా ఈ శారీ వేర్ చేశాను, ఇప్పుడు కనిపిస్తుంది నా వెయిట్ ఎంత పుటాన్ అయిపోయాను అనేసి. నేను ఇంకా 2 తిని నా హబ్బీ బయటికి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు తింటున్నారు. ఇది సెకండ్ ప్యాకెట్. ఇంకా చూడండి, మీకు నీట్నెస్ తెలియదా అనవద్దు. పానీపూరి దగ్గర మాకు నీట్నెస్లు అవి ఏముండవు అన్నమాట. కొబ్బరి కేక్ లాగే లాజా
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. పప్పు చేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా తన అన్నమే తినలేదు. తర్వాత బ్రెడ్ ప్యాకెట్స్ టీవీ ఇచ్చేసాను. ఇంకా బయటికి వెళ్ళి డీమార్ట్కి ఇవి తెచ్చుకున్నాము. ఇవి తెచ్చేటప్పుడు నా హబ్బీ సెల్లో వీడియో తీశాను. ఇంకా తనేమో నాకు పోస్టే చేయలేదు. తెచ్చినేటి వల్ల చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్కటిగా. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నా హ్యాండ్ మొత్తం ఎంత నొప్పి ఉందో అనేసి ఈ మూవ్ తెచ్చుకున్నాను. అలాగే ఈ వాళ్ళని 2 ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చానన్నమాట. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఏమేమి తెచ్చాను అనేది. 6-7 మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. ఆ తర్వాత వీము 2 ఉన్నాయి, మళ్ళీ ఒకటి తెచ్చానన్నమాట. ఈసారి అంట్లు వాష్ చేస్తూ ఉన్నాను చాలా వరకు అయితే. ఇది వచ్చేసి వాష్రూమ్లో పెట్టే చీపరు. సూపర్గా ఉంది. చింతపండు, అలాగే ఈ సోప్ గురించి చెప్పాలి. మా సిస్టర్ చెప్పింది సోపు మంచిగా యూజ్ అవుతుంది, ఫేస్ గ్లో అవుతుంది అది ఇది అనేసి. నిజమా అని ఈసారి చెక్ చేసా. మా ఊళ్ళో కూడా ఉంది. ఎలా ఉంది చూడండి. అసలు పట్టుకొని వాష్ చేయడానికే రాకుంటుంది, ఫేస్ వాష్ చేయడానికి. స్మెల్ ఒక రకంగా ఉంది. ఏందో ఎట్లనో అనిపించింది నాకైతే. ఇది వాడుతూ ఉన్నాను నేను. వాడబట్టి కూడా 4 days అయ్యింది. ఏమో నాకేం రిజల్ట్స్ కనిపించలేదు, కానీ మొహం కడిగినట్టే లేదు దీంతో. ఇంకా మినప్పాలు దోశలకి ఎక్కువ వేస్తాను కాబట్టి 2 తెచ్చుకున్నాను. ఇవి ఎంతనో ఉన్నాయి, మీకు చూపించలేదు. అలాగే శనగపిండి తెచ్చాను. ఈ మధ్య వర్షం ఫుల్ పడుతుంది, అప్పుడప్పుడు బజ్జీలు వేద్దాము అనేసి ఇంకా ఇవి తెచ్చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఫస్ట్కి ఇంకా చాలా సరుకులు అయితే ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఇవి అయిపోయాయి అన్నమాట. ఈ చీర కట్టుకుంటే ఓపెన్స్ చాలా వరకు ఉంది. ఒకసారి కడుపు, ఒకసారి ఇది స్టమక్ గిమక్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో. అబ్బా వద్దులేండి, ఇంకా శారీ వేర్ చేయకూడదు అనుకున్నాను నేను. ఎందుకు అంటే వీడియోలో అంత గలీజ్గా ఉంటుంది. ఆడికి నేను ఎన్నిసార్లు స్కిప్ చేశాను తెలుసా. ఇది మొత్తం 1 hour వీడియో మీకు 14 minutesలో ఎడిట్ చేసి చూపిస్తున్నాను. కాబట్టి కొంచెం అన్నా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా, ఓకేనా. సో తన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో, పెళ్ళి కూతుర్ని ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది నాకు కూడా. మామూలుగా మన ఇంట్లో పెళ్ళి అయితేనే అంత ఎగ్జైటింగ్గా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ పెళ్ళి కూతురు ఎవరబ్బా ఏమన్నా హీరోయినా అనిపించినట్లు ఉంది. అలా ఉంది వాళ్ళది. అది కాకుండా కొంతమంది ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంకా దానికి అవునే నిజమా అనిపిస్తూ ఉంటుంది. మనం తిక్కోళ్ళం అన్నీ నమ్మేస్తాము. వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు వీళ్ళు స్క్రిప్ట్ రాస్తున్నారని. స్క్రిప్ట్ అయినా కూడా కొంచెం జబర్దస్త్లో అన్న తెలుస్తుంది స్క్రిప్ట్ అంటే. ఇదేందో వెరైటీగా ఉంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై, టేక్ కేర్.